గోవిందా గోవిందా. అసలు స్వామికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఎంత బాగుంటుందో ఈ కథ. కృష్ణావతారంలో స్వామికి గోవులు చాలా ఇష్టం కదా. అలాగే వెంకటేశ్వర స్వామిగా ఉన్నప్పుడు కూడా గోవులు కావాలి అని అనుకున్నారంట. అప్పుడు స్వామి వెంటనే అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళి, మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి కదా, నాకు ఒక్కటి ఇవ్వండి అని అడిగారు. అప్పుడు అగస్త్యుడు అన్నారు, నువ్వు భార్యా సమేతంగా రావాలి, ఎందుకంటే వేదాల ప్రకారం అలా ఉంటేనే నేను గోవుని ఇవ్వగలుగుతాను అని. వెంటనే ఆయన వెళ్ళి పద్మావతి అమ్మవారితో వచ్చేశారు. కానీ ఆ టైంలో అగస్త్య మహాముని ఆయన ఆశ్రమంలో లేరు. శిష్యులు చెప్పారు గురువుగారు చెప్పకుండా నేను ఏమీ ఇవ్వకూడదు అనేసి. అప్పుడు వెంటనే స్వామి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఈలోపు అగస్త్య మహాముని ఆశ్రమానికి వచ్చేసరికి శిష్యులు చెప్పారు. ఇంకేముంది, శిష్యులు ఆయన అందరూ కలిసి స్వామి వెనకాల పరిగెడుతూ ఉన్నారు. గోవిందా గోవు ఇందా అని చెప్పి. గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని.